హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్త్. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దామా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మా యూవర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, మా యూవర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, ఈరోజు మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? అందరు చూస్తున్నారండి, లైక్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల ఛానల్ ముందుకు వెళ్తుందండి, కొందరికైనా యూజ్ అవుతుంది కదా. లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. మీరు లైక్ ఇస్తే మీకు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయండి. ప్లీజ్ అండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఏంజల్స్, నా యువర్స్ ఒక్క లైఫ్ ఈరోజు ఎలా గడవబోతుంది, నా యువర్స్ ఒక్క లైఫ్లో ఈరోజు ఎలా గడవబోతుంది? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ఓకే. ఏస్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్. చాలా బాగుంది. నైట్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ స్వర్డ్స్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్. స్వర్డ్స్ కుంభం మీదన తులారాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. క్లారిఫికేషన్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, ఓకే. త్రీ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్. ఒక్క నిమిషం అండి, రికార్డ్ అవుతుందా? ఓకే. బాటమ్ ఆఫ్ ది డెక్, ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్. మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో పెట్టేసేసి మీ లైఫ్లో నుంచి వాకవే చేసి వెళ్ళిపోయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిపోయిన మీ పర్సన్ ఎవరైనా సరే, వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీరు మాత్రం ఎలా ఉన్నారు అని అంటే కత్త ఒకటి పట్టుకొని వస్తే చూసుకుందాం అన్నట్టుగా మీ మీ వర్క్లో మీరు బిజీగా ఉన్నారు. ధైర్యం కూడగట్టుకొని ఉన్నారు. చాలా అథారిటీగా ఉన్నారు. మీరు ఇంతకుముందులా లేరు, ఇప్పుడు వేరేలా ఉన్నారు. చాలా ధైర్యంగా ఉన్నారు. మీ లైఫ్లో మీరు బిజీగా ఉన్నారు. మీ హెల్త్ పైన, మీ బాడీ పైన కాన్సన్ట్రేషన్, మీ మీ వర్క్లో మీరు బిజీగా ఉండి తన గురించి పట్టించుకున్నట్లేదండి. వాళ్ళు వస్తే మాత్రం ముక్కుసూటిగా మాట్లాడే తత్వం అండి మీరు చాలా తెలివిగా మాట్లాడతారు. మీరు వాళ్ళు వస్తే గొడవకు సిద్ధం అన్నట్టుగా ఉన్నారండి. కానీ మీ లోపల చాలా ప్రేమ ఉందండి వాళ్ళపైన. కానీ పైకి మాత్రం మీరు ఇలా ఉన్నారు. లోపల మాత్రం ఇలా ప్రేమ పొంగిపోతుందండి వాళ్ళపైన. కానీ వాళ్ళకు చూపించాలని కానీ వాళ్ళ మీద ప్రేమ చూపెట్టాలని కానీ మీకు ఏ కోశాన లేదండి. బట్ ఏంటి అని అంటే మీ వర్క్లో మీరు మీ హెల్త్ పైన, మీ వర్క్ పైన, మీ ఫ్యామిలీ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి. వాళ్ళు వేగవంతంగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. వస్తారు కూడా. ఈ పర్సన్ కానీ మీరు కానీ కుంభం మిథునం తులారాశి ఈ పర్సన్ అయి ఉండొచ్చండి. మీకు ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు. ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ వల్ల అవ్వట్లేదండి మీకు దూరంగా ఉండటం. దీనికోసం వాళ్ళు
దేవుని ప్రేయర్ చేస్తున్నారు మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి అనానని. కానీ ఒకప్పుడు మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిన పర్సన్ ఏనండి, మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ అండి. మళ్ళీ అదే ఎనర్జీతో వస్తున్నారండి వాళ్ళు. ఇలా వేగవంతంగా వస్తున్నారు. ఇలా ఇదే మూడు, ఇదే ఆలోచనలు. వాళ్ళ మైండ్ ఇంకా మారలేదండి. వాళ్ళు మోసం చేసి మిమ్మల్ని మనీ పరంగా కానీ ఎమోషన్ పరంగా కానీ మిమ్మల్ని చాలా డోకా చేసిన పర్సన్ అండి ఈ పర్సన్. అది చెప్తున్నాను కదా, కుంభం మిథున తులారాశి పర్సన్ అయి ఉండొచ్చండి. మీ లైఫ్లోకి వస్తారనుకుంటున్న పర్సన్. బట్ ఏంటంటే అదే ఎనర్జీతో ఇలా స్పీడ్గా వేగవంతంగా వస్తున్నారనండి వాళ్ళు. దీనికి 7 of Swords క్లారిఫికేషన్ తీస్తే ఈ రిలేషన్ గ్రో కాదండి, గ్రో లేదు. ఈ రిలేషన్ గ్రో లేదు. 7 of Swordsకి నేను క్లారిఫికేషన్ తీస్తే 5 of Pentacles గ్రో లేదు. మీ దగ్గర నుంచి ఈ పర్సన్ పెంటికల్స్ డబ్బు పరంగా తీసుకెళ్ళొచ్చు, ఎమోషన్ పరంగా తీసుకెళ్ళొచ్చు. మిమ్మల్ని చాలా కృంగదీసిన పర్సన్ అండి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. దయచేసి చూసుకోండి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారండి. ఎవరి ఎనర్జీస్ తెలియదు, కానీ ఆ పర్సన్ మాత్రం, వాళ్ళు వచ్చే పర్సన్ వాళ్ళు మాత్రం పాజిటివ్ ఎనర్జీతో రావట్లేదండి. చూసుకోండి. మీకు ఈరోజు ఏంజల్స్ ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు, వాళ్ళ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం. మీరు కానీ వృషభం, కన్య, మకరం రాశి అయి ఉండొచ్చండి మీరు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యువర్స్ ఒక లైఫ్లో ఏం జరగబోతుంది, ప్లీజ్ ఏంజల్స్ వాళ్ళ గైడెన్స్ ఏంటి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. బట్ వాళ్ళ ద్వారా కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను మీకు మీ పర్సన్ గురించి నేను చెప్పినట్టే కదండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. డోంట్ స్టాప్. మీ ప్లేస్లో మీరు ఉండండి. మీరు ఏది ఆపొద్దు. మీరు దేని గురించి ఆలోచించొద్దు. మీరు ఇలా ఉన్నారు, మీరు ఇలానే ఉండండి. ఆ పర్సన్ మీరు నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. ఏంజల్స్ కూడా చెప్తున్నారు. లెట్ గో. ఆ విషయాన్ని వదిలేసేసి మీ పనిలో మీరు ముందుకెళ్ళండి. బాటమ్ ఆఫ్ ది డెక్. కమిట్మెంట్ క్లియరింగ్. ఫర్గివ్నెస్. ఒకవేళ మీరు క్షమించాలి అనుకుంటే వాళ్ళ విషయం మొత్తం తెలుసుకొని మీరు మాట్లాడి వాళ్ళ ఆలోచన ఏంటి తెలుసుకోండి. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారండి, బట్ ఎవ్వరు మాత్రం తక్కువగా లైక్ చేస్తున్నారండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.